హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే చాలా కోపంగా మమ్మీ నువ్వు నోటీసులు వెనక్కి తీసుకో అని చెప్పి సునందకి పెద్ద షాక్ ఇచ్చిన ఆదిత్య. దాంతో ఇక షాక్లో ఉండిపోయిన సునంద ఇక శశికాంత్. కథలో అయితే ఇక ఆనంది వాళ్ళ నాన్నని కలవరిస్తూ ఉండడంతో సింహాద్రి మాత్రం అక్కడికి రాడు. దాంతో ఇక ఆనందికి ఫీవర్ తగ్గకపోవడంతో ఆదిత్య చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఆనంది దగ్గరే ఉంటూ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న ఆనంది మాత్రం వాళ్ళ నాన్ననే కలవరిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య, ఇప్పుడు నేను ఏం చేయాలి ఆనంది? మీ నాన్నగారికి ఫోన్ చేసినా ఆయన రానని అంటున్నారు. ఇప్పుడు నేను ఎలా మీ నాన్నగారిని ఇక్కడికి తీసుకొని రావాలి అని చెప్పి బాధపడుతూ ఉండగా ఇక శశికాంత్ జరిగింది మొత్తం చెప్తాడు ఆదిత్యతో. దాంతో ఆదిత్యకి నిజమైతే తెలుస్తుంది, దీనంతటికి కారణం వాళ్ళ అమ్మని చెప్పి. అలాగే ఆనందికి తెలియకుండా పేపర్స్ పైన సైన్ తీసుకుందని. ఆ మాటకి ఇక ఆదిత్య చాలా కోపంగా, మమ్మీ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మమ్మీ, ఆనందికి తెలియకుండా అలా నువ్వు సైన్ పెట్టించుకొని ఉండాల్సింది కాదు అని అంటుండడంతో, ఇందులో తప్పేముంది ఆదిత్య, ఒకవేళ చెప్తే తను సైన్ చేయదని అలా చేయించుకున్నాను. అయినా నేనేం మా బస్తీ వాళ్ళని మోసం చేయడం లేదు కదా, మన గవర్నమెంట్ ఆ ప్లేస్ తీసుకోమని చెప్పింది, అందుకోసమే ఫ్యాక్టరీ కోసం నేను ఇలా చేస్తున్నాను నాన్న అని అంటుండడంతో, ఏది ఏమైనా నువ్వు చేసింది చాలా తప్పు మమ్మీ, నేనైతే బాగా ఆలోచించి ఆనంది కోసం ఒక నిర్ణయం తీసుకున్నానని అంటాడు. ఇక సునంద, ఏంటి నాన్న అది అని అంటుండడంతో, నువ్వు వెళ్ళి ఆ బస్తీ వాళ్ళ ముందే నేను నోటీసులు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాలి అని అంటాడు. ఆ మాటకి ఇక సునంద షాక్ అవుతుంది. పక్కనే ఉన్న శశికాంత్ కూడా, ఇక సునంద ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య, ఇది నా ప్రెస్టీజ్కి సంబంధించిన విషయం, ఇప్పుడు నేను వెళ్ళి ఆ అలగా జనంతో నోటీసు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాలా, అయినా నేనెందుకు చెప్పాలి అని అంటుండడంతో, నీ కోసం కాదు మమ్మీ, ఆనంది గురించి ఆలోచించని అంటాడు. దాంతో ఆనందికి ఏమైందని, జ్వరం వచ్చింది, ఈ రోజు కాకపోతే 2 రోజుల్లో తగ్గుతుంది, అంతేకాని తన కోసం నేను ఎంతో కోట్లు పెట్టి కట్టాలనుకున్న ఫ్యాక్టరీ కోసం ఆ స్థలాన్ని నేను నోటీసులు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాలా, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పనని అంటుంది. దాంతో ఇక ఆదిత్య, నేను చెప్పినా కూడా చెప్పవన్నమాట, నువ్వేం చేసినా నా కోసమే అంటావు కదా, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ కూడా నా పేరు మీద కదా మమ్మీ కడుతున్నావు, అలాంటిది నేనే వద్దంటున్నాను, నాకు నా భార్య సంతోషంగా ఉండడం కావాలి, తను నా కోసం ఎంతో చేస్తుంది, అలాగే తను అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. మొన్న ఆనందితోటి నేను బస్తీకి వెళ్ళాను, ఆ విషయం నీ చెప్పలేదు, ఆ బస్తీలో అందరూ ఆనందిని ఎంత ప్రేమగా పలకరిస్తున్నారో తెలుసా, అందరూ సొంత వాళ్ళ పలకరిస్తూ నన్ను కూడా ఎంతగానో ప్రేమగా ఆశీర్వదించారు, అది మమ్మీ వాళ్ళ మనస్తత్వం, నేను ఎప్పుడూ అలాంటి మనుషుల మధ్య పెరగలేదు, నా జీవితం ఈ 4 గోడల మధ్య, కానీ ఆనందితో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అలాగే తను కూడా అక్కడ తన ఆనందాన్ని చూస్తూ నేను ఎంతగానో ఆనందంగా ఫీల్ అయ్యాను, అలాంటిది ఇప్పుడు ఆనంది ఇలా కావడానికి కారణం ఆ బస్తీలో ఇళ్ళని మనం కూలుస్తామని, అందుకోసమే నా భార్య సంతోషం కోసం నువ్వైతే నోటీసులు వెనక్కి తీసుకోవాలి మమ్మీ, ఇది నా మాట, కాదంటావా చెప్పు, ఇక మీదట నీ కొడుకు ఇంకెప్పుడు నీతో మాట్లాడని అంటాడు. దాంతో ఇక సునంద, అదేంటి నాన్న, నేను ఏం చేసినా నీ కోసమే అని అంటుండడంతో, నా కోసమే అయితే నువ్వు వెళ్ళి ఈ మాట బస్తీ వాళ్ళతో చెప్పు మమ్మీ అని చెప్పడంతో ఇక శశికాంత్, అవును సునంద, ఇంతమంది ఉసురు పోసుకుంటూ ఎందుకు ఆ ఫ్యాక్టరీ అక్కడ పెట్టడం, పైగా నీ కొడుకే వద్దంటున్నాడు, మనం ఏం చేసినా ఆదిత్య ఫ్యూచర్ కోసమే కదా, ప్లీజ్ సునంద నా మాట వినని రిక్వెస్ట్ చేయడంతో ఇక సునంద కూడా ఒప్పుకుంటుంది ఆదిత్య కోసం. ఇక అలాగే ఆ నోటీసులు వెనక్కి తీసుకుంటున్నట్టు అందరి ముందైతే చెప్తుంది. దాంతో బస్తీ వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అలాగే ఇక సింహాద్రిని అయితే ఆనంది దగ్గరికి రమ్మని చెప్పి ఇక సీనుతో చెప్పి పంపిస్తాడు ఇక ఆదిత్య. దాంతో ఇక సింహాద్రి, నా బిడ్డ పైన ప్రేమ ఉన్నా నేను బస్తీలో వాళ్ళ కోసం ఇంతసేపు ఓర్చుకొని ఉన్నాను, కానీ ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు, నా బిడ్డను నేను చూసుకోవాలి అని చెప్పి ఇక సింహాద్రిగా పరిగెత్తుకుంటూ ఆనంది దగ్గరికి అయితే వస్తాడు. అలా ఆనందిని ప్రేమగా సింహాద్రి దగ్గరికి తీసుకోవడంతో ఆనంది కళ్ళు తెరిచి, నాయన నేను ఏ తప్పు చేయలేదని అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి, నాకు తెలుసు బిడ్డ, నువ్వు నా బిడ్డ, నువ్వే తప్పు చేయవని ప్రేమగా దగ్గరికి అయితే తీసుకుంటాడు.